అందరికీ నమస్కారం. ఈనాటి మన స్పెషల్ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన రాజకీయ ప్రయాణాన్ని విశ్లేషించబోతున్నాం. మన సోర్సెస్ నుంచి సేకరించిన పక్కా సమాచారంతో కర్నూలు జిల్లాకు చెందిన యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి జీవిత చరిత్ర, అలాగే ఆయన ఇంత వేగంగా రాజకీయాల్లో ఎలా ఎదిగారు అనేది ఎక్కడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్గా ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుందాం. సరే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం కవర్ చేయబోయే పాయింట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఫస్ట్, బైరెడ్డి కుటుంబ నేపథ్యం. సెకండ్, ఆయన ఎడ్యుకేషన్ లైఫ్ ఎలా సాగింది. థర్డ్, సొంతంగా తనకంటూ ఒక రాజకీయ మార్గాన్ని ఎలా ఏర్పరుచుకున్నారు. అండ్ ఫైనలీ, నందికొట్కూర్లో ఆయన సాధించిన విజయం. మొదటి సెక్షన్, బైరెడ్డి కుటుంబ నేపథ్యం, వారి వైద్య మూలాలు, అలాగే వాళ్లకున్న రాజకీయ సంబంధాలు. అసలు బైరెడ్డి కుటుంబంలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ కాంట్రాస్ట్ ఉందండి. మన మూలాల ప్రకారం చూస్తే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారి తల్లిదండ్రులు డాక్టర్ మల్లికార్జున, అలాగే డాక్టర్ ఉషారాణి గారు ఇద్దరూ కూడా పూర్తిగా మెడికల్ ప్రొఫెషనల్లోనే ఉంటూ పాలిటిక్స్కి చాలా దూరంగా ఉండేవాళ్లు. కాని ఇంకోవైపు చూస్తే ఆయన తాత బైరెడ్డి శేషసేనారెడ్డి గారు ఒక మాజీ మంత్రి. ఇక పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు కర్నూల్లో ఎంతో సీనియర్ పొలిటీషియనో మనందరికీ తెలుసు. అంటే ఒకవైపు సైలెంట్గా సేవ చేసే వైద్యవృత్తి, ఇంకోవైపు యాక్టివ్ పాలిటిక్స్, ఇలాంటి రెండు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాతావరణంలో సిద్ధార్థరెడ్డి పెరిగారు. ఇక్కడే ఒక ఊహించని మలుపుందండి. జనరల్గా అమ్మ నాన్న ఇద్దరు డాక్టర్లైతే ఏమవుతుంది, పిల్లలు కూడా ఆటోమేటిక్గా అదే లైన్లో వెళ్ళిపోతారు అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. కానీ ఇక్కడ అలా జరగలేదు. మన దగ్గరున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన తన పేరెంట్స్ లాగా ఆ మెడికల్ ఫీల్డ్ని ఎంచుకోకుండా అందరూ ఊహించిన దానికి పూర్తి భిన్నంగా మరొక దారినెంచుకున్నారు. ఇక రెండో సెక్షన్, ఆయన విద్యా ప్రయాణం. కర్నూలు నుండి హైదరాబాద్ వరకు అది ఎలా సాగిందో చూద్దాం. ఆయన ఎడ్యుకేషన్ ట్రాక్ రికార్డ్ చూస్తే ఒక రెగ్యులర్ స్టూడెంట్ లైఫ్ లాగే అనిపిస్తుంది. చిన్నప్పుడు కర్నూల్లోని విద్యామందిర్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కోసం నారాయణ కాలేజ్, ఆపై హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. అక్కడ టాప్ ఇన్స్టిట్యూట్ అయిన సిబిఐటీలో సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు. ఇక్కడి వరకు అంతా నార్మల్గానే ఉంది కదా. కానీ అస్సలు స్టోరీ ఇక్కడే టర్న్ తీసుకుంది. బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నప్పుడే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ ఒక్క లైన్ ఆయన ప్రయాణంలో చాలా చాలా కీలకం. హైదరాబాద్లో ఒకవైపు సివిల్ ఇంజనీరింగ్ చదువుతూనే థర్డ్ ఇయర్లోకొచ్చేసరికి ఆయన ఇంట్రెస్ట్ మొత్తం పబ్లిక్ లైఫ్ వైపు టర్న్ అయిపోయింది. అక్కడికక్కడే తన కెరియర్ మీద ఆయనకున్న ఫోకస్ కంప్లీట్గా మారిపోయిందని మన సోర్సెస్ స్పష్టంగా చెబుతున్నాయి. మూడవ సెక్షన్, రాజకీయ మార్గాన్ని ఏర్పరచుకోవడం. అంటే తనకంటూ ఒక స్వంత మార్గంలో ఆయన ఎలా పయనించారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది చాలా క్రూషియల్ పాయింట్. ఎవరి ఫ్యామిలీలో అయినా ఒక సీనియర్ పొలిటీషియన్ ఉంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ జనరేషన్ వాళ్లు వారి అడుగుజాడల్లోనే వెళ్తారు. సిద్ధార్థరెడ్డి విషయంలోనూ అందరూ అదే అనుకున్నారు. వాళ్ల పెదనాన్న సీనియర్ లీడర్ అయిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి సపోర్ట్తో ఆయన పాలిటిక్స్లో సెటిల్ అవుతారని ఎక్స్పెక్ట్ చేశారు. కాని గ్రౌండ్ రియాలిటీ వేరు. ఆయన ఎవరి నీడలోనూ కాకుండా కంప్లీట్గా తన సొంత నిర్ణయంతో ఇండిపెండెంట్గా ఒక దారినెంచుకుని వైసీపీలో చేరాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈ ప్రయాణం ఏమంత ఈజీగా జరగలేదండి. ముందుగా ఆయన ఒక ఇండిపెండెంట్ లీడర్గా స్థానిక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ స్టార్టింగ్లో చాలా రాజకీయపరమైన అలాగే లీగల్ ఇబ్బందులను ఎదుర్కోవాల్సొచ్చింది. వాటన్నిటినీ తట్టుకొని నిలబడ్డ తర్వాతే జూలై నెలలో అఫీషియల్గా ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ టైంలో ఆయన చూపించిన డెడికేషన్ చూసి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనపై నమ్మకంతో ఏకంగా నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఒక యువ నాయకుడికి ఇంత త్వరగా అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ రావడం మామూలు విషయం కాదు. ఇక మన ఫైనల్ సెక్షన్, నందికొట్కూర్లో విజయం, ఎన్నికల్లో ఆయన సక్సెస్, అలాగే ఆయన చేసిన స్థానిక అభివృద్ధి పనులు. 40,000. అవునండి, ఇది జస్ట్ ఒక నెంబర్ కాదు. ఇది ఒక యువ నాయకుడు తన ఫస్ట్ అటెంప్ట్లోనే సాధించిన సెన్సేషనల్ మెజారిటీ. నందికొట్కూరులో ఆయన ఈ రేంజ్ ఆధిక్యం సాధించారంటేనే గ్రౌండ్ లెవెల్లో ప్రజల నుండి ఆయనకు ఎంతటి అద్భుతమైన ఆమోదం లభించిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఎలక్షన్ డేటాను ఒక్కసారి సింపుల్గా చూద్దాం. నాయకుడి పేరు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, పార్టీ వైసీపీ, నియోజకవర్గం నందికొట్కూరు. ఎలక్టోరల్ మార్జిన్ చూస్తే 40,000కు పైగా ఓట్లు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ తీసుకోకుండా పాలిటిక్స్లోకి కొత్తగా వచ్చిన ఒక యువ నాయకుడు ఈ స్థాయిలో రిజల్ట్ రాబట్టడమనేది డెఫినెట్గా అందరి దృష్టిని ఆకర్షించింది. సరే, గెలిచారు కదా. ఆ తర్వాత ఏం చేశారు? మన సోర్సెస్ ప్రకారం
ఆయన వెంటనే లోకల్ ఇష్యూస్ మీద ఫోకస్ చేశారు. ప్రధానంగా ముచ్చుమర్రి రిజర్వాయర్ నీటి కేటాయింపుల కోసం ఆయన గట్టిగా పోరాడారు. అలాగే ఆ ప్రాంత విద్యార్థుల కోసం లోకల్గా ఒక అగ్రికల్చర్ కాలేజ్ తీసుకురావడానికి కృషి చేశారు. ఇక కోటిపల్లి మండలంలో ఎప్పట్నుంచో ఉన్న తాగునీటి సమస్యలను పరిష్కరించడానికి కూడా ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నారు. అంటే జస్ట్ పాలిటిక్స్కే పరిమితం కాకుండా ప్రజల బేసిక్ నీడ్స్ పైన ఆయన వర్క్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ ఎంటైర్ జర్నీని ఒక్క లైన్లో చెప్పాలంటే, ఒక ఇంజనీరింగ్ విద్యార్థి స్థాయి నుండి కీలకమైన ప్రాంతీయ నాయకుడిగా మారిన వేగవంతమైన ప్రయాణం. డాక్టర్ల కుటుంబంలో పుట్టడం, ఇంజనీరింగ్ చదువుతూ సడన్గా పాలిటిక్స్లోకి రావడం, ఫ్యామిలీ సపోర్ట్ వదులుకుని ఓన్ వేలో వెళ్ళి ఇంత పెద్ద మెజారిటీతో గెలవడం, ఇదంతా నిజంగానే ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ర్యాపిడ్ గ్రోత్ అని చెప్పొచ్చు. ఇక ఎండ్ చేసే ముందు మనందరం ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన పాయింట్. సిద్ధార్థ్ రెడ్డి లాంటి ఒక యువ నాయకుడు ఎలాంటి సాంప్రదాయ రాజకీయ నీడ లేకుండా ఇండిపెండెంట్గా ఇంత వేగంగా ఎదగడం అనేది భవిష్యత్తులో మనకున్న ట్రెడిషనల్ పొలిటికల్ ఫ్యామిలీస్కి ఎలాంటి సిగ్నల్ ఇస్తోంది? వారసత్వం కంటే స్వయం కృషికే ప్రజలు ఓటు వేస్తారనే మార్పుకు ఇది నాంది అని మనం అనుకోవచ్చా? ఈ ఎక్స్ప్లెయినర్లో మనం చూసిన వాస్తవాల ఆధారంగా దీని గురించి మీరందరూ ఆలోచించండి. మరో కొత్త అంశంతో మళ్ళీ కలుద్దాం.